ఈరోజు తెలుగుదేశం పార్టీ జైహో బీసీ పేరుతోటి మరోసారి బీసీలను మోసం చేయడానికి ఒక రకమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టేటటువంటి విధానం, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. 2014 ముందు మొత్తం 119 హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అందులో బీసీ డిక్లరేషన్ చేర్చి 24 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. బీసీల కోసం 10,000 కోట్ల బడ్జెట్ కేటాయించి బీసీ సబ్ ప్లాన్ను చట్టబద్ధత చేసి అమలు చేస్తానన్నటువంటి పెద్ద మనిషి కనీసం 20% కూడా అందులో నిధులను కేటాయించినటువంటి పరిస్థితి ఆ 5 సంవత్సరాల్లో లేదు. మరి ఈరోజు చూస్తూ ఉంటే ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బీసీలకు ఉన్నటువంటి స్థానాలన్నింటినీ కూడా ఎన్టీ రామారావు హయాంలో అయితే బీసీలకు ఉన్నటువంటి స్థానాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టినాక వరుసగా వాటన్నిటిని కూడా ఖాళీ చేయించి ఓసీలకు ఇచ్చినటువంటి సంస్కృతి ఉంటే, మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఓసీ స్థానాలన్నింటిలో కూడా బీసీలకు వాటా కల్పించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అభినందించదగినది. ఇది మీ కళ్ళకు కానరావట్లేదని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అట్లాగే 17 మంది మంత్రివర్గంలో ఉంటే 11 మంది బీసీ మంత్రులను మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి ముందుకు తీసుకుపోయినటువంటి ఘనత అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇది సామాజిక న్యాయం యొక్క ప్రక్షాళనలో భాగంగా ఆయన చేపట్టినటువంటి సంస్కరణ కాదా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. అచ్చెన్నాయుడు అనవసరంగా బీసీల విషయంలో అనేక రకాలైనటువంటి ప్రలోభాలు పెట్టేదానికి పూనుకున్నాడు. ఖచ్చితంగా మీరు గులాంగిరి, ఏదైతే మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు రచించిన గులాంగిరి పుస్తకం చదవండి. అట్లాగే కాన్షీరామ్ గారు రాసినటువంటి చెంచాగిరి పుస్తకం ముందు చదువుకున్న తర్వాత ఈ బీసీల పట్ల యొక్క నాయకత్వం పట్ల విధానానికి రండి. మీరు అబద్ధాలు మానండి. ఏదైతే బీసీలకు చట్టసభల్లో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 100 సీట్లు ఇస్తామని తెలుగుదేశం ప్రతిపాదించినటువంటి సందర్భంలో ఆ రోజు గౌరవాధ్యక్షులుగా ఉన్నటువంటి విజయమ్మ గారు 100 సీట్లు కాదు 100 మంది ఎమ్మెల్యేలు శాసనసభ సీట్లలో కూర్చునేదానికి మనం ప్రయత్నం చేద్దాం, 100 స్థానాలను అసెంబ్లీ ఎమ్మెల్యే స్థానాలను గుర్తించి వాటన్నిటిలో అన్ని పార్టీలు బీసీలను పెడదాం, ఒక చర్చా వేదిక పెట్టుకొని పెద్ద మనుషుల ఒప్పందం చేసుకుందామంటే పారిపోయిన తోక ముడిచినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు విషపూరితంగా కుట్రపూరితంగా బీసీల పట్ల వ్యవహరిస్తున్నటువంటి విధానం ఉంది. ఏదేమైనా సరే 63% ఉన్నటువంటి బీసీల ఓట్లు కొల్లగొట్టాలని ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీసీల పట్ల ఏదైనా సరే చిత్తశుద్ధి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కుల గణన చేపట్టడంలో కానీ, బీసీలకు ఏదైతే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారు. బీసీలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటారని ఈ సందర్భంగా మేమంతా కూడా తెలియజేస్తూ ఉన్నాం.